ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ఒక భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. ఈ యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంపై తీవ్రమైన ప్రభావం ఉండబోతుంది. ఇది మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద ఛాలెంజ్‌గా కూడా ఉండబోతుంది. ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, ఈ మిడిల్ ఈస్ట్‌లో అంటే భారతదేశానికి, దక్షిణ ఆసియాకి నైబర్‌హుడ్ మన ఇరుగు పొరుగున ఉండే దేశాలవి. వీటిని నైబర్‌హుడ్ అని పిలుస్తాం. ఈ ఎక్స్టెండెడ్ నైబర్‌హుడ్‌లో జరిగే ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మహాయుద్ధం, సూపర్ పవర్స్ ఇన్వాల్వ్ అయిన యుద్ధంలో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుంది. అంటే 7 విధాలుగా ఈ ప్రభావం ఉండబోతుంది. భారతదేశానికి ముఖ్యంగా చూడాలంటే భారత్‌కి సంబంధించి భారతీయులు 1,00,00,000 మంది వరకు, సుమారు 90 లక్షల నుంచి 1,00,00,000 మంది ప్రవాస భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. వీళ్ళతో పాటు మనకేంటంటే ఈ గల్ఫ్ దేశాలతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. దాంతోపాటు యుఏఈ, అదేవిధంగా మిగిలిన గల్ఫ్ దేశాలైన మిగిలిన దేశాల్లో కూడా భారతీయులు ఉంటారు. మొత్తం 90 లక్షల మంది. ఈ 90 లక్షల మంది ఏంటంటే ముఖ్యంగా అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పీపుల్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోప్, జపాన్ వెళ్ళినట్టు ఐటీ ఎంప్లాయీస్, హైలీ స్కిల్డ్ పీపుల్ కాదు. ఇక్కడ బార్బర్స్ నుంచి, కన్‌స్ట్రక్టివ్ యాక్టివిటీ నుంచి, తర్వాత స్మాల్ సర్వీసెస్ సెక్టార్‌లో పనిచేసే టీచర్లు, డాక్టర్లు ఇలా వెళుతూ ఉంటారు ఇక్కడ. ఈ 90 లక్షల మంది జీవనోపాధి ఈరోజు ఆపదలో పడింది. ఎందుకంటే ఈ ఇరాన్ యుద్ధం, ఇరాన్ ఏం చేస్తుంది